ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో మరో అపచారం చోటు చేసుకుంది. స్వామివారి దర్శనం కోసం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమారెడ్డి పట్టాభిరామ్తో వచ్చిన డైరెక్టర్స్ ఆలయంలో చెప్పులతో తిరిగారు. దేవాలయంలో చెప్పులు వేసుకుని తిరుగుతున్నా సెక్యూరిటీతో పాటు ఆలయ సిబ్బంది అడ్డుకోలేదని భక్తులు ఆగ్రహం చెందారు. ఘటనకు కారణమైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సార్ ఎమ్మెల్యే గారు సార్ రైట్, ఇక ద్వారకా తిరుమలలో మరో అపచారం చోటు చేసుకుంది. ఆలయంలోకి చెప్పులతో ప్రవేశించారు కొందరు నాయకులు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్లు అంటూ కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చూస్తూ ఉంటాం, దేవస్థానాలంటే చాలా పవిత్రంగా చూస్తూ ఉంటాం. సామాన్యుల నుంచి ఎంత అధికార హోదా ఉన్నా కానీ అందరూ కూడా పాదరక్షలు లేకుండా ఆలయ ప్రాంగణంలో మాడవీధుల్లో తిరగాల్సి ఉంటుంది. ఏంటి, ద్వారకా తిరుమలలో మరొకసారి రాజకీయ నాయకులు చెప్పులతో తిరిగినట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. ఎవరైనా ఈ అంశంపై స్పందించారా? అసలు ఏం జరుగుతోంది? డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా కూడా నిత్యం ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల తిరుపతిలో ఏదో ఒక వివాదం బయటపడుతూనే ఉంది. ఇటీవల కాలంలోనే అనేక అవినీతి ఆరోపణలు కూడా వచ్చిన నేపథ్యంలో ఈ రోజు మరొకసారి కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు సిబ్బంది నిర్లక్ష్యం బట్టబయలని కూడా చెప్పుకోవచ్చు. అక్కడికి వచ్చినటువంటి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమారెడ్డి పట్టాభిరామ్తో పాటు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అనేక మంది నేతలు కూడా వచ్చారు. అయితే వీరు స్వామివారి దర్శనం చేసుకునేందుకు ఆలయంలోకి తూర్పు రాజగోపురం గుండా కూడా లోనికి ప్రవేశించారు. అందరూ కూడా ఎంత సరే తూర్పు రాజగోపురం బయటే చెప్పులు విడిచి సెల్ ఫోన్లు కూడా బయట పెట్టి మరీ లోపలికి వెళ్తూ ఉంటారు. అలాంటిది కొమారెడ్డి పట్టాభిరామ్తో పాటు వచ్చినటువంటి ఇద్దరు డైరెక్టర్లు మాత్రం, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్లు మాత్రం అందులో ఒక మహిళ కూడా ఉంది. వీరిద్దరూ చెప్పులతో తూర్పు రాజగోపురం నుంచి లోనికి వచ్చి ఆ లోపల చెప్పులు విడిచిన తర్వాత వారు దర్శనానికి వెళ్ళడం అనేది కూడా ఈ రోజు భక్తులను తీవ్ర ఆగ్రహానికి గురిచిందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రజాప్రతినిధులు అలాగే నామినేటెడ్ పోస్టులతో ఎంపిక కాబడ్డ ప్రభుత్వంలో భాగస్వాములైన వారే ఈ విధంగా వ్యవహరిస్తే ఏ విధంగా భక్తులకు సందేశం ఇస్తారు కూడా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా ముక్కున వేలేసుకున్న పరిస్థితి కూడా ఉంది. ఇంత జరుగుతున్న అధికారులకి ఘన స్వాగతం పలికేందుకు పూర్ణకుంభంతో స్వాగతం పలికేందుకు వచ్చారు తప్ప సిబ్బంది కానీ అక్కడ ఉన్నటువంటి అర్చకులు అధికారులు ఎవరు కూడా చెప్పులు లోనికి వేసుకురావద్దంటూ అడ్డుకోవడం ఎంతవరకు కరెక్టు? అలా నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకోవాలి. అలాగే ఎవరైతే డైరెక్టర్లు ఉన్నారో వారికి కూడా తగిన బుద్ధి చెప్పాలనేది కూడా ప్రస్తుతం భక్తులు అయితే కోరుతున్నారు. దీని మీద ఆ ప్రజాప్రతినిధులు మాత్రం ఇప్పటి వరకు స్పందించకుండా అక్కడి నుంచి వెళ్లిపోయినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.